దేశవ్యాప్తంగా కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన ఓ కుదుపు కుదిపేసింది. రోడ్డుపైనే కాదు, రద్దీగా ఉండే హాస్పిటల్లో సైతం ఆడవాళ్లకు రక్షణ లేదనే వాస్తవాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అత్యాచారం చేసిన నీచుణ్ణి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కూడా. కానీ ఈ ఘటన వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని, పెద్ద పెద్ద తలకాయల్ని కాపాడేందుకే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు మొదలవ్వడంతో ఈ కేసును సిబిఐ టేకప్ చేసింది. అయితే ఈ కేసులో సిబిఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో ఏంటో అని దేశం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 30 మందితో ఏర్పడిన ఈ బృందానికి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. ఇక సిబిఐ ఏఎస్పీ సీమా పహుజా ఈ టీంలో ఉందనడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఎందుకంటే డిఎస్పీ అయిన తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, మత మార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించి అనేక కేసులపై సీమా పహుజా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలను సంపాదించారు. సిమ్లాలోని కోతాయిలో గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు అప్పట్లో సీమా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఇదే కాక దేశం మొత్తం ఉలిక్కపడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. ఇలా ఆమె చేపట్టిన ప్రతి కేసును విజయవంతంగా పూర్తి చేశారు. విధి నిర్వహణలో ఆమె కనబరిచిన ప్రతిభ పాఠాలను మెచ్చుకుంటూ అనేక అవార్డులు, రివార్డులు గెలుచుకుంది ఈ లేడీ సింగం. మరోపక్క సిబిఐ మహిళా అధికారుల్లో జార్ఖండ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా గతంలో హత్రాస్ ఉన్నావ్ కేసుల్ని కొలికి తెచ్చారు. సీమా పహుజా సైతం 2007 నుండి 2018 మధ్య కాలంలో పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కేసు దర్యాప్తులు చేపట్టినందుకు 2 సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్ లోని 10వ తరగతి విద్యార్థిని కేసు, ఉన్నావ్ కేసుల్ని సంపత్ మీనాతో పాటు సీమా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్ లో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు గురయ్యింది. 2 రోజుల తర్వాత శివమై కనిపించింది. నాటి విద్యార్థినిపై జరిగిన దారుణం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది. అయితే ఏప్రిల్ 2018లో సిబిఐ అధికారినిగా ఉన్న సీమా పహుజా ఆ కేసును ఛేదించారు. అధునాతన డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి 1000 మందికి పైగా స్థానికులను విచారణ, 250 మందికి పైగా డిఎన్ఏ పరీక్షల అనంతరం నిందితుడు అనిల్ కుమార్ తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలు ఉన్నట్లు కనుగొన్నారు. తండ్రి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా నిందితుడు అనిల్ కుమార్ ను గుర్తించారు. ఈ కేసులో అనిల్ కుమార్ కు జీవిత ఖైదు పడడంలో సీమ సేకరించిన ఆధారాలు కీలకంగా మారాయి. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావాలో 2017 జూన్ 4న 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక దురాగతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే దోషిగా నిర్ధారించడంలోనూ సంపత్ మీనా, సీమా పహుజాల దర్యాప్తు తోడ్పడింది. 2020లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో 19 ఏళ్ల బాలికపై అగ్రకులాలకు చెందిన 4 నిందితులు చేసిన దారుణంలో నిందితుల్ని గుర్తించి శిక్ష పడేలా చేసినందుకు గాను ప్రశంసల వర్షం వెల్లువెత్తాయి. తాజాగా ఆర్జికర్ జూనియర్ డాక్టర్ కేసు దర్యాప్తు చేసే సిబిఐ మహిళా అధికారులైన సంపత్ మీనా, సీమా పహుజాలకు కేంద్రం అప్పగించింది. దాంతో ఈ కేసును కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు ఈ కేసులు తొలి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, పిన్ టు పిన్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 8 గురువారం కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ఉన్న 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఎమర్జెన్సీ బ్లాక్ లో విధులకు హాజరయ్యింది. ఆ రోజు ఆమెకు నైట్ డ్యూటీ. అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని ఓ సెమినార్ హాల్లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ట్రైనీ డాక్టర్ వెళ్ళింది. ఆగస్టు 9 శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హాల్లోకి వెళ్లి చూడగా ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా సెమినార్ హాల్లో శవమై పడుంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాక్టర్ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత 3 గంటల వరకు తల్లిదండ్రులను బాడీ చూసేందుకు అనుమతించలేదు. ఇక శుక్రవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రి అవుట్ పోస్టింగ్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అదే రోజు రాత్రి 4 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని సెమినార్ హాల్లోకి వెళ్తున్నట్టు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత అతను బయటికి రావడం కూడా అందులో రికార్డ్ అయ్యింది. అలాగే డాక్టర్ మృతదేహం పక్కన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దొరికాయి. అవి సంజయ్ ఫోన్ తో పెయిర్ అయి ఉన్నాయి. దీంతో సంజయ్ రాయ్ ని నిందితుడిగా అనుమానిస్తూ అతని ఇంటికి వెళ్లి పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ లో శృంగార వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు డాక్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు రిపోర్ట్ లో వెల్లడైంది. ఇక ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చెయ్యి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు పోస్ట్ మార్టం నిర్వహించిన బాడీని బాధితురాలి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్న కూతుర్ని కోల్పోయిన వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ డాక్టర్ అంత్యక్రియలను నిర్వర్తించారు. అంతకంటే ముందే ఆసుపత్రిలో
డాక్టర్ అత్యాచార ఘటన కోల్కతా అంతా దావనంలా వ్యాపించడంతో నగరంలోని డాక్టర్లంతా నిరసనలకు దిగారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అప్పగించిన తర్వాత 3 గంటల తర్వాత కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక ఆగస్టు 11 ఆదివారం ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, కాలేజ్ ప్రిన్సిపాల్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డాక్టర్ అత్యాచారానికి గురైన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన పోస్టుకి రాజీనామా చేశారు. అయితే రిజైన్ చేసే ముందు డాక్టర్ హత్యాచారణ ఘటనపై ఆయన చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. రాత్రి సమయంలో క్యాంపస్ లో ఒంటరిగా తిరగడం ఎందుకు అంటూ ట్రైనీ డాక్టర్దే తప్పు అన్నట్లు ఆయన కామెంట్స్ చేశారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మరో నిర్భయను తలపిస్తూ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఓ మహిళా డాక్టర్ కు రక్షణ లేకపోవడం ఏంటంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. డాక్టర్లు, సామాన్యులు, మహిళలు, మహిళా సంఘాలు బాధితురాలికి న్యాయం జరగాలి, నిందితులకి కఠిన శిక్షలు పడాలంటూ రోడ్లపైకి వచ్చారు. ఇక తమ కూతురి పరిస్థితి చూస్తుంటే ఇది ఒకరు చేసిన పనిలా లేదని, ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఈ దారుణానికి తెగబడినట్లు అనుమానిస్తూ బాధితురాలి తండ్రి కోల్కతా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో డాక్టర్ శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో వాస్తవం లేదంటూ కోల్కతా పోలీసులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలతో ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి సిబిఐ ద్వారా అయినా నిందితులకు కఠిన శిక్షలు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.